సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మన లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ అయితే ఉంటాయి. వాటిని మనం మెమరీస్ లాగా అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటాం. అలాంటి వాటికి రెజిన్ ఆర్ట్ వర్క్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అలాంటి రెజిన్ ఆర్ట్ గురించి రెజిన్ ఆర్టిస్ట్ అయినటువంటి సింధుజ గారు అయితే మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. సో ఆవిడ మాటల్లోనే రెజిన్ ఆర్ట్ వర్క్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం చెప్పండి మేడం, రెజిన్ ఆర్ట్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 3 years నుంచి చేస్తున్నానండి నేను. ఓకే, 3 years నుంచి రెజిన్ ఆర్ట్ లోనే రెజిన్ ఆర్ట్ లోనే ఉన్నాను. ఓకే, ఇక్కడ చూపించేవన్నీ మీరు చేసినవేనా అండి? నేను చేసినవేనండి. ఇవి కస్టమర్స్ నాకు ఆర్డర్స్ ఇచ్చారు, దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేశాను ఇవి. మేడం అసలు రెజిన్ ఆర్ట్ వర్క్ అంటే ఏంటండి? రెజిన్ అనేది ఒక కెమికల్ అండి, అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదండి రెజిన్ అనేది, ఇది 2:1 రేషియోది నేను యూజ్ చేస్తాను. ఇందులో ఒకటి రెజిన్ ఉంటుంది, ఇంకోటి హార్డ్నర్ ఉంటుంది. సింధుజ గారు, మీ ఆర్ట్ వర్క్స్ మాకు ఒకసారి చూపించండి. ఇదిగోండి, ఇవన్నీ నేను చేసిన ఆర్ట్ వర్క్సే. ఓకే, ఇందులో మీకు కీ చైన్స్ వస్తాయి, ఇలా ఫ్రేమ్స్ వస్తాయి. ఓకే, ఈ ఫ్రేమ్ అనేది చిన్నపిల్లలు మెమరీస్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి. ఇవి చిన్నపిల్లలు మెమరీస్ స్టోర్ చేసుకునే కిట్ అండి. ఇది ప్రెగ్నెన్సీ కిట్. వాళ్ళ యొక్క బొడ్డు మూవ్ అంటారు కదండి, అది వాళ్ళ వెయిట్స్ ఇవన్నీ. ఓకే, అంటే పుట్టినప్పుడు వాళ్ళ వెయిట్ ఇంకా మన ఇష్టం అన్నమాట. మీరు ఏవైనా పెట్టుకోవాలని అంటే స్టోర్ చేసుకోవాలనుకుని ఇస్తే నేను దాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ వెరైటీ కనిపిస్తుంది మేడం. ఏంటండి ఈ రింగ్స్? అవి ఈ రింగ్స్ కాదండి, చిన్నపిల్లలు ఆ పాపకి యూజ్ చేసిన ఫస్ట్ బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. ఓకే, ఇది ఫస్ట్ వాళ్ళు తీసుకున్న పిక్. ఓకే ఓకే, ఈ చుట్టూ ఉన్నాయి మేడం. ఇవి స్టోన్స్ అండి, ఇవి మనకి దొరుకుతాయి. ఇవి రెజిన్ లో ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఎక్వేరియం లో యూజ్ చేస్తాం కదా, స్టోన్స్ ఉంటాయి, అవి అన్నమాట ఇవి. ఓకే, నైస్ అండి. ఇంకా ఇదేంటి మేడం? ఇది ఓషన్ థీమ్ అంటారండి. ఇవి పర్ల్స్ వేసాను ఇందులో నేను. నెక్స్ట్ షెల్స్ ఉంటాయి కదా అవి. ఇదేంటంటే కార్ కి హ్యాంగింగ్ కావాలన్నారు, అలా ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లో వాళ్ళ పిక్స్ వస్తాయి. ఓకే, సో మనము మన బర్త్డే గిఫ్ట్స్ అవ్వనివ్వండి, లేదంటే మన మ్యారేజ్ డే టైంలో ఉండే వనమాలలు అవన్నీ స్టోర్ చేసుకొని మనం రెజిన్ లో పెట్టుకొని ఇలా మెమరీ లాగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటివి ఏం క్రియేట్ చేయొచ్చండి? ఇంక ఇందులోని బర్త్డే గిఫ్ట్స్ కానీ, ఇప్పుడు మ్యారేజెస్ అవుతున్నాయి కదండి, వరమాలలో ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే ఇలా డ్రై చేస్తాం మేము, చేసి కీ చైన్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, నెక్స్ట్ వాల్ క్లాక్స్ లో కానీ మేము స్టోర్ చేసి ఉంచుతాం అనమాట. అంటే ఒక కస్టమర్ ఏవైనా కస్టమైజేషన్ అడిగితే దానికి తగ్గట్టు మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. ఓకే, నాకు ఇది చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. ఇది ఏంటంటే MDF మీద వస్తుంది, ప్రీ మార్కెట్స్. అది కూడా కస్టమైజేషన్ ఉంటుంది. దీనికి ఏంటంటే మేము పెయింటింగ్ చేసి రెజిన్ వేస్తాం దాని మీద. ఇది వినాయకుడి, ఇది కార్ కి డాష్ బోర్డ్ మీద కానీ, కార్ హ్యాంగింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కీ చైన్స్, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది హార్ట్ షేప్, ఇందులో కిడ్స్ కి సంబంధించి కూడా ఉంటాయి. ఓకే మేడం, ఇక్కడ అంటే మనం పెన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ థాట్ ఉంది, అసలు చాలా బాగుంది. అంటే మనం ఎలాంటి పెన్స్ కావాలనన్నా మీరు? లేదండి, వీటికి కొన్ని షేప్స్ ఉంటాయి, ఆ టైప్ ప్రకారం చేస్తాం. ఇందులో నేమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కీ చైన్ లో నేను నేమ్ పెట్టాను కదా. ఓకే, ఇలా మనీషా. ఇక్కడ మనం పెన్ లో కూడా నేమ్ మెన్షన్. అంటే ఇప్పుడు ఎవరైనా బర్త్డే గిఫ్ట్ కి తక్కువ కాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకో అంటే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి మంచి ఆప్షన్ అన్నమాట. ఓకే, అంటే మనకి తక్కువ కాస్ట్ లోనే చేయించుకోవాలంటే కీ చైన్స్ గానీ ఇలా పెన్స్ రూపంలో గానీ చేయించుకోవచ్చు. ఓకే,
మేడం ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ రెజిన్ ఆర్ట్ వర్క్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మేడం. ఇదేంటిది? దీన్ని లిప్పాన్ ఆర్ట్ అంటారండి. ఓకే. ఇది ఏంటంటే మౌల్డెట్ అని చెప్పి మనకి ఉంటుంది, దాన్ని మిక్సింగ్ చేసి ఇలా లిప్పాన్ ఆర్ట్ చేస్తాం మేము. ఇది కూడా దీని మీద రెజిన్ వేస్తే హైలైటెడ్ అవుతాయి. ఇందులో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ లిప్పాన్ ఆర్ట్ లో కూడా నేమ్స్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ వేసాను కదా, ఈ డిజైన్ ప్లేస్ లో వాళ్ళ నేమ్స్ ప్రిపేర్ చేయొచ్చు, పిక్స్ పెట్టి వాళ్ళ నేమ్స్ పెట్టొచ్చు. ఇందులోని మనం నేమ్ బోర్డ్స్ కూడా చేసుకోవచ్చు, రెజిన్ లో కూడా నేమ్ బోర్డ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది డిజైనింగ్ చేశాను కదా, ఇలా కాకుండా వాళ్ళ నేమ్స్ మనం రాయొచ్చు. ఇందులో పిక్స్ పెట్టి నేమ్స్ రాసుకోవచ్చు. అంటే ఇలా మనం సెంటర్ లో పెట్టి రాసుకోవచ్చు. మీకు రెజిన్ ఆర్ట్ లో ఒక నేమ్ బోర్డ్ చూపిస్తాను. యాజ్ యూజువల్ ఇది కూడా అలానే చేయొచ్చు. ప్రిపేర్ చేసింది ఇదిగోండి, ఇది రెజిన్ ఆర్ట్ లో నేమ్ బోర్డ్ అన్నమాట. ఇప్పుడు ఈ లిప్పాన్ ఆర్ట్ లో కూడా ఇక్కడ నేమ్ ఉంది కదండి, ఇది ఈ టైప్ గా మనం పెట్టి చేసుకోవచ్చు అనమాట. నేమ్ బోర్డ్స్ చేసుకోవచ్చు. నేమ్ బోర్డ్స్ మనం ఇంటి బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాజ్ యూజ్ అంటే ఇప్పుడు కస్టమర్స్ ఏ విధంగా కస్టమైజేషన్ అడిగితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే రెజిన్ లో కూడా అవుతుంది, లిప్పాన్ ఆర్ట్ లో కూడా. ఈ లిప్పాన్ ఆర్ట్ మీద రెజిన్ మనం వేసామంటే అది ఇంకా బాగుంటుంది అనమాట. వీటిలోని వాచెస్ కూడా ఉంటాయండి. మీకు ఒక వాచ్ కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. ఇదిగోండి, ఇది రెజిన్ వాచ్ అన్నమాట. ఇదే వాచ్. ఇదంతా ఏంటి మేడం? ఇవి గ్లాస్ అండి, ఇవి బ్రేకబుల్ గ్లాసెస్. అంటే ఇప్పుడు కార్స్ మిర్రర్ పోతాయి కదా, వాటిని ఏంటంటే మేము ఇలా రెజిన్ లో కూడా యూజ్ చేస్తాం. సో బేసికల్ గా రెజిన్ లో మనం ఏ టైప్ మెటీరియల్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ ఫ్లవర్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అదేంటంటే లైఫ్ లాంగ్ ఇంకా ఉండిపోతుంటాయి అలా. ఈ క్లాక్స్ లో కూడా వాళ్ళ పిక్స్, ఇప్పుడు బేబీస్ కి మంత్లీ పిక్ తీస్తారు కదా, ఈ 12 నెంబర్స్ దగ్గర 12 months పెట్టి పిక్స్ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ రెజిన్ ఆర్ట్ వల్ల ఏంటంటే మనం ఎలాంటి గిఫ్ట్ మెటీరియల్స్ మన దగ్గర ఉన్నా సరే, లేదా ఏదైనా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వాటిని ఇలా రెజిన్ రూపంలో మనం స్టోర్ చేసుకొని మనం డైలీ వాటిని చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇవే కాకుండా రెజిన్ ఫ్లోరింగ్ ఉంటుంది, రెజిన్ టీ టేబుల్స్ కూడా ఉంటాయి. అందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి చూపిస్తాను. వర్క్ ప్రాసెసింగ్ లో ఉంది ఇంకా. ఇది టీ టేబుల్ అన్నమాట. ఇది సైజెస్ బేస్ కూడా ఉంటాయండి, కస్టమర్ అడిగేదాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. ఇది ఇందులోని ఓషన్ థీమ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది ఓషన్ థీమ్, ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ సైజ్ కావాలంటే అది, ఏ థీమ్ కావాలంటే అలా. ఇందులో కూడా ఫ్లవర్స్ కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిలోని ఉంటాయి కదండి వరమాల, అవి కాకుండా ఇవి బ్యాంగిల్స్, ఈ పసుపు తాడు, బాసికాలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు రెజిన్ లో. సో ఈ బ్యాంగిల్స్, పెళ్లి కూతురు బ్యాంగిల్స్, వాళ్ళ బాసికము, వాళ్ళవి దండల్లో ఉంది ఫ్లవర్స్. వీటిని మేము డ్రై చేస్తాము, డ్రై చేసి ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. ఈ ఫ్లవర్స్ అనేవి ఎందులోనైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కీ చైన్స్ లో కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న గిఫ్ట్ నుంచి లగ్జరీ గిఫ్ట్ వరకు రెజిన్స్ ని యూజ్ చేస్తారు. ఓకే. సింధుజ గారు, మా ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? నాకు ఇన్స్టాలో ఒక పేజ్ ఉందండి, లిక్విడ్ హిట్స్ అనేసి. వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. చూసారు కదా రెజిన్ ఆర్ట్ వర్క్ లో ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం ఇక్కడ చూసామో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలాంటి మెమరీస్ నైనా మనం స్టోర్ చేసుకునే విధంగా రెజిన్ ఆర్ట్ వర్క్ లో అయితే ఇక్కడ ఉన్నాయి. కీ చైన్స్ అయినా, మనం బర్త్డే పార్టీస్ కి వచ్చే గిఫ్ట్స్ కానీ, వనమాలాస్ కానీ, ఇలా అన్ని రకాలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కిందనున్న నెంబర్ కి సింధుజ గారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా నమస్తే.